ఆంధ్రప్రదేశ్లో జరిగిన పోలింగ్ కంటే ముందే ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉపయోగించుకున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్ పై అధికార వైసీపీ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. పోస్టల్ బ్యాలెట్ లో పాల్గొన్న వారు ప్రభుత్వ ఉద్యోగులు కావటం, వారంతా జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా ఉండటంతో వైసీపీ కొన్ని సాంకేతికత సమస్యలను చూపుతూ లెక్కింపుకి అనుమతి ఇవ్వొద్దని పేర్కొంటూ సీఈఓకి వైసీపీ ఫిర్యాదు చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటు విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా ఖండించింది. సీఈఓ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించింది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పై కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీకి షాక్ ఇచ్చింది. తమ నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పేసింది. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉందని, సీల్ హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని సీఈఓ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని వ్యతిరేకించిన అధికార వైసీపీ సీల్ హోదా ఉండాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ మేరకు నిన్న సీఈఓని కలిసిన వైసీపీ బృందం సీఈఓ తమ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరింది. హైకోర్టుకు సైతం వెళ్తామని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల చెల్లుబాటుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరింది. ఈ రోజు సీఈసీ స్పందించింది. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాట్లపై డిక్లరేషన్ పై సీల్ హోదా లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్ ను చెల్లుబాటు చేయాలని ఆదేశించింది. దీంతో పోస్టల్ బ్యాలెట్ పై కొనసాగుతున్న రచ్చకు తెరపడినట్లయింది. ప్రభుత్వ ఉద్యోగాల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పైన కొనసాగుతున్న వివాదం ఇప్పుడు హైకోర్టుకు చేరింది. పోస్టల్ బ్యాలెట్ పై ఎన్నికల సీఈఓ టీడీపీ ఫిర్యాదు మేరకు జారీ చేసిన మెమోపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. అయితే వైసీపీకి అనుకూలంగా ఫలితం రాకపోవడంతో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుల్లో ఈసీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈఓ ఎంకే మీనా మెమో ఇవ్వటంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఈఓ మెమోపై వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ అత్యవసర విచారణకు హైకోర్టు అంగీకారం తెలిపింది. సీఈఓ జారీ చేసిన మెమో ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా ఉందని పిటిషన్లో పేర్కొంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఆర్ఓ సీల్ వేయకపోయినా లెక్కింపుల్లోకి పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకోవటం పైన వైసీపీ విభేదిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ పై అటెస్టేషన్ ఆఫీసర్ సంతకంతో పాటు సీలు ఉంటేనే అది చెల్లుబాటు అవుతుందనే నిబంధన ఉందని వైసీపీ వాదిస్తోంది. కానీ ఏపీలో మాత్రం సీల్ లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందంటున్నారని ఫిర్యాదు చేసింది. గెజిటెడ్ అధికారి సీల్ హోదా వివరాలు లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ ను పరిగణలోకి తీసుకోవాలని ఈ నెల 25న ఏపీ సీఈఓ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,39,189 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు పోలయ్యాయి.